ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాజకీయంగా ప్రోత్సహించడంతో పాటు వారి మేలు కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మైనారిటీల సమస్యల పరిష్కారానికి పార్టీ తరపున పోరాటాలు చేసేందుకు వెనకాడబోమని తెలిపారు సజ్జల. చంద్రబాబు దుర్మార్గపు పాలన, అరాచకాలపై పోరాటం చేయాలన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన మైనారిటీ సదస్సులో పాల్గొన్న సజ్జల తాజా రాజకీయ పరిణామాలతో పాటు మైనారిటీల సమస్యలపై చర్చించారు. రెండేళ్లు పూర్తయ్యే సమయానికి బహుశా మనమైతే ప్రతి సంవత్సరం మనం చేసిన ఏమేమని చెప్పుకోవడానికి నోట్లో గుర్తు రానంతగా జాబితా ఉండేది. తీసుకుంటే అవన్నీ చదివితే చిట్టా పెద్దదయ్యేది. ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటే ఓ చిట్టాలాగా వచ్చేది. ఈరోజు ఒక్కటంటే ఒక్కటి చెప్పడానికి వాళ్ళకి ఏమన్నా ఉందా? 2 years పూర్తయిన సందర్భంగా నిజంగా ఎట్లుండాలా? వాడు ఎంత ఇదైనా సరే బహుశా 14, 15, 16 మధ్య కూడా ఇట్లుండేటేమో చంద్రబాబు నాయుడు. అంతకుముందు కూడా తన మొత్తం 40 ఏళ్ళలో 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర గురించి ఆయన చెప్పుకునే ఘనమైన చరిత్రలో ఇప్పుడు అబద్ధాలు చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలన్నా ఆయనకు అర్థం కావట్లా. అబద్ధాలు చెప్పాలన్నా ఏం అబద్ధం చెప్పాలన్నా అర్థం కావట్లా. దాంట్లో ఆయన ఎగ్జాస్ట్ అయ్యాడు. మనం మంచి గురించి చెప్పాలంటే మనకు ఎట్లయితే కుదిరేది కాదో జాబితా తీసుకుంటే, ఆయన అబద్ధాల్లో ఏం చెప్పాలన్నా కూడా ఆయనకు అర్థం కావట్లా. అందుకే ఏం చేస్తున్నాడు, ఒక 1 రోజులు మనం పత్రికలు మీరు తిరిగేసి చూడండి, 1-2 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మా ప్రభుత్వం ఇదిగో ఇది చేసింది అని చెప్పేవి ఏమన్నా కనపడతాయా? చెప్తాడు మొత్తం చేసేసిందని చెప్తాడు, అంతే. నేను చేసేసి సూపర్ 6 పూర్తిగా, సూపర్ 7 పూర్తిగా అమలు చేశాను, రాసి పెట్టుకోండి అని అంటాడు. అంతే తప్ప ఇదిగో ఈ పథకం ఇంత చేశాను, ఈ పథకంకి ఇంత చేశాను, ఇంతమంది బెనిఫిట్ అయ్యారు, ఇంత ఇది చేశారు, ఎక్కడా లేదు. ఒక్కటి రాదు. ఏమొస్తున్నాయంటే మొత్తం మొదలైతే లాస్ట్ ఇయర్ అంతా లడ్డు వివాదం, నెయ్యి అని చెప్పి ఆఖరికి తనే ఆ నెయ్యిలో పడినాడు. ఎప్పుడైతే హెరిటేజీ, ఇందాపూర్ డైరీ సంబంధము, దీని వెనక ఇంత కుట్ర ఉందా, నీ సిండికేట్ తెచ్చుకోవడానికే నువ్వు ఇంత ఘోరమైన దీనికి పాల్పడినావా అని క్వశ్చన్ రావడంతో అక్కడి నుంచి ఎట్లా వెనక్కు తగ్గాలని కింద మీద పడి రిట్రీట్ కావడం మొదలుపెట్టాడు. ఇంకా ఆ తర్వాత ఏమేమో వస్తున్నాయి. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు, ఇంకోటి అంటాడు, పెద్ద దస్తగిరి అంటాడు, మళ్ళీ ఆ నుంచి జంప్ చేశాడు 5 రోజుల్లో. ఆ రాజారెడ్డి గారి హయాం నుంచి అన్నీ తీసుకొని పాతవన్నీ ఎక్కడెక్కడో సమాధుల్లోంచి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అయినా సరే వరుసపెట్టి కొట్టిస్తూ వచ్చాడు. వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు ఇష్టం. ఆ దశ అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి గొడ్డలి పార్టీ అనే ఒకటి తీసుకుని ఒకటి ఎత్తుకొని బయలుదేరినాడు. గొడ్డలి పార్టీనే, గొడ్డలే జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, పరశురాముడి గొడ్డలి ఎవరికి? చంద్రబాబు నాయుడు నాటి. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులకు లేదా అరాచక శక్తులకు, అలాంటి రాజకీయాలు చేసే వాళ్ళ పాలిట పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు గండ్రగొడ్డలి, పరశురాముడి గొడ్డలి. ఆ భయమే తనను ఇవి మాట్లాడిస్తుంది. దాని నుంచి వచ్చిందే ఇది. ఈ ప్రాసెస్లో ఒక్కటే డైలాగు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మిగిలిన వాళ్ళ వరకు వరుసపెట్టి అది గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ. ఎస్, నీకు గొడ్డలే, ఓకే. కానీ నేను అడిగేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీ హెడ్గా నీ అనుభవాలు అవన్నీ పక్కకు తోసి ఒక ప్రధాన ప్రతిపక్షము లేదా 2 ఏళ్ల క్రితం వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడి గురించి, ఒక పార్టీ గారి గురించి 40% ఓట్లు సంపాదించిన ఒక రాజకీయ పార్టీ గురించి నువ్వు రాజ్యాంగం ప్రకారము నువ్వు ఒక పార్టీని నడుపుతుంటే ఇట్లా మాట్లాడడం అంటే, అందులో నువ్వు అధికారంలో ఉండి, నువ్వేదో అధికారంలో లేకుండా ఎక్కడో అడవుల్లో ఉండో లేకపోతే ఇంకో రకం నీ నోటికొచ్చేట్టు ఏమన్నా పోయొచ్చు, ఏమన్నా అరవచ్చు, దానికి వాల్యూ ఉండదు. రోడ్డు మీద వాడు బట్టలు ఇప్పుకుని ఎగిరి తిరిగేవాడు ఏం మాట్లాడితే ఏముంటుంది దానికి? నువ్వు సమాజంలో ఉన్నాననుకుంటే
నువ్వు దానికి సంబంధించిన దీన్ని పాటించాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. నియమాలు కానీ, నిబంధనలు కానీ, సంప్రదాయాలు కానీ. ఇంకా నువ్వు రాజ్యాంగ పదవిలో ఉంటే, నువ్వు రాజకీయ పార్టీ, ఎలక్షన్ కమిషన్ గుర్తించిన రాజకీయ పార్టీ అయితే ఖచ్చితంగా నువ్వు కొన్ని ఫాలో కావాలా. ఇంకా నువ్వు దాంతో నుంచి రాజ్యాంగపరమైన పదవిలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగానో ప్రభుత్వాన్ని నడిపేవాడు అయితే నోరు ఇంకా జాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాట మాట్లాడాలా. నువ్వు అది ఎలాగూ చేయవు, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేవు. పైగా నువ్వు అత్యంత అన్యాయంగా ఒకటి తీసుకొని యాజిఫ్ నువ్వేదో కనిపెట్టినట్టు నేను ఇది అంటున్నా కాబట్టి మీరంతా, నేను గొడ్డలి అంటే మీరంతా గొడ్డలి అనాలి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మీరంతా సైకో అనాలి. అసలు ఇది ఏమైనా సాధ్యమో, దాన్ని ఎట్లా ఏ రకంగా తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.